మీకు ఫ్యాట్ లాస్ ఫాస్ట్‌గా జరగాలంటే, మనం తినే ఫుడ్‌లోనే అంటే ఇండియన్ ఫుడ్‌లోనే బెస్ట్ ఫుడ్స్ ఏమేమి అని చెప్తాను. ఇది ఏమేమి ఫుడ్ బెస్ట్ అని తెలుసుకునే కంటే ముందు, మన ఇండియన్ ఫుడ్సే ఎందుకు బెస్టు, యాక్చువల్లీ మీరు అనుకుంటా ఉండే ఈ క్రిటికల్ డైట్ లైక్ ఓట్స్ డైట్ అంట, హై ప్రోటీన్ డైటు ఇవంతా వీటికంటే మన ఇండియన్ ఫుడ్డే మనకి ఫ్యాట్ లాస్‌లో చాలా వరకు హెల్ప్ చేస్తాయి. ఆ ఫ్యాట్ లాస్‌కి ఏమేమి ఫుడ్ కావాలా అనేది లీస్ట్ చేసి మీకు నేను డిస్క్రిప్షన్‌లో అంతా మెన్షన్ చేస్తాను. దాన్ని చూస్తే మీకు తెలిసిపోతుంది. కానీ మన ఇండియన్ ఫుడ్సే మీకు ఫ్యాట్ లాస్‌కి చాలా హెల్ప్ అని అనేది ఎందుకు అని ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను మీకు. చూడండి, యూజువల్‌గా ఏమైతుందంటే మార్కెట్‌లోకి ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రెండ్స్ స్టార్ట్ అవుతాయి. మీరు వినే ఉంటారు. చాలా రోజుల తర్వాత, చాలా రోజుల ముందు ఓట్స్ ఒక సూపర్ ఫుడ్ లాగా పోర్ట్రే చేసినారనమాట. ఈ మీడియాలో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, ఈ ఫుడ్ ఇండస్ట్రీ ఏ టీవీలో చూసినా మసాలా ఓట్స్ అంట, ప్లెయిన్ ఓట్స్, రకరకాల ఓట్స్ అనమాట. సో కానీ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన రీసెర్చ్ ప్రకారం ఏమి అంటే, ఓట్స్ తింటేనే మీకు ఖాళీ కడుపులో అంటే బ్రేక్ఫాస్ట్కి మీరు ఓట్స్ కింద తింటే మీ షుగర్ లెవెల్ పీక్ పెరిగిపోతుందంట ఇమ్మీడియట్గా. దానికి అర్థం ఏమంటే ఓట్స్ మంచిది కాదు అని ఇప్పుడు సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఈ వీడియో మీ వరకు వచ్చేకి ఇంకా టైం పడుతుంది. ఈ నిజాన్ని మీరే కాదు చాలామంది నమ్మలేరు అనమాట. ఇవంతా ఎట్లా అంటే ఈ ఫుడ్ ఇండస్ట్రీ, ఈ ఫిట్నెస్ ఇండస్ట్రీ వాళ్ళు కలిసి మనల్ని ఫూల్ చేస్తారనమాట. ఇప్పుడేమో చెప్తారు, ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, ఈ ఫుడ్ మీకు చాలా యూజ్ అవుతుంది, దీన్ని మీరు తినండి, ఇది చాలా సైంటిఫిక్గా రీసెర్చ్ అయింది, ప్రూవ్ అయింది అని చెప్తారు. కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలల్లో దీన్ని మనం అందరూ కన్జ్యూమ్ చేస్తూ ఉంటాము. వేరే వేరే హెల్త్ ప్రాబ్లమ్లు వస్తూ ఉంటాయి, మనకి వేరే దాని వల్ల వస్తుంది అనుకుంటాము. కానీ సడన్గా ఒకరోజు ఈ ఇండస్ట్రీ వాళ్ళు ఏం చెప్తారో, కొత్తగా రీసెర్చ్ వచ్చింది, ఈ ఫుడ్ మీకు మంచిది కాదు, సో దీన్ని తినేది స్టాప్ చేయండి అని చెప్తారు. అంత లోపల అయ్యే డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. ఇట్లాంటివేవి కాకుండా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు తినుకొని వస్తూ ఉండే మన ఇండియన్ ఫుడ్డే పర్ఫెక్ట్ అనేది రీసెర్చ్లో చెప్తా ఉంటారు. కానీ ఆ వీడియోస్ ఎక్కువ ప్రమోట్ కావన్నమాట. సో అందుకే మన ఇండియన్ ఫుడ్సే బెస్ట్. దీంట్లో ఉండే ఈ మసాలా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇది ఎంత ఇంపార్టెంట్ బాడీకి అంటే మన డైజెస్ట్ సిస్టమ్కి మీరు నమ్మనలేరు, అంత ఇంపార్టెంట్గా ఉంటుంది. కానీ ఈ డైట్ ఇచ్చే వాళ్ళు ఏం చెప్తారు అంటే సప్ప ఫుడ్ తినండి అంటారు, ఉప్పు లేకుండా తినండి అంటారు. ఇదంతా మంచిది కాదు. సో యూజువల్గా ఏమి మీకు ఫ్యాట్ లాస్కి మెయిన్ బెనిఫిషియల్ ఏమొచ్చేది అంటే, మీరు ఎంత ఫుడ్ తింటా ఉండరో, ఎప్పుడెప్పుడు తింటా ఉండరో, ఎన్నిసార్లు తింటా ఉండరో అనేది మ్యాటర్ అవుతుంది. దీంతోపాటు రోజులో మనం తినే ఫుడ్ కంటే మనం ఎక్కువ కష్టపడతా ఉన్నామా లేదా, అంటే ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తూ ఉండమా లేదా, మీకు ఈ క్యాలరీసు, ఈ క్యాలిక్యులేషను, ఈ ప్రోటీన్స్ ఇంత క్రిటికల్గా లేకుండా సింపుల్గా చెప్తా ఉన్నాను. నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి, ఇట్స్ వెరీ యూస్ఫుల్. సో మన ఇండియన్ ఫుడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓట్స్ అంటారు, దానికంటే మన వైట్ రైసే బెస్ట్. కానీ ఉత్త వైట్ రైస్ తినకూడదు అనమాట. వైట్ రైస్లో బరీ సాంబార్ వేసుకొని, బరీ రసం వేసుకొని తినకుండా వైట్ రైస్తో పాటు మనము ప్రోటీన్స్ యాడ్ చేయాల. అంటే ఎగ్స్ కానీ, గింజలు కానీ. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్ అనుకోండి, మనం చిత్రాన్నం చేస్తాం ఇంట్లో కదా, చిత్రాన్నం తినకుండా దాంతోపాటు 2 ఆమ్లెట్ వేసుకోండి, ఈజీ ప్రోటీన్ దొరికేస్తుంది. దాంతోపాటు ఒక పల్య, ఒక తాలింపు, పాలక్ తాలింపు కానీ, బీన్స్ తాలింపు కానీ, ఏదో ఒక తాలింపు. ఈ 3 రకాలు ఉండాలి. ఈ 3 రకాలు ఉన్నప్పుడైతే, ఈ 3 రకాలు కన్నా మన ఫుడ్లో ఉంటే అదే బెస్ట్ ఫ్యాట్ లాస్. కాకపోతే ఏంటి ఇక్కడ, మనం ఫ్యాట్ లాస్ చేసేటప్పుడు, వెయిట్ లాస్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, ఈ రైస్ చిత్రాన్నం ఏం తింటామో దాన్ని క్వాంటిటీ తగ్గించేయాలన్నమాట. ఒక ఒక 2-3 సార్లు ఇట్లా గెంటితో పెట్టుకునేదాన్ని 2 సార్లు గెంటితో పెట్టుకోండి. మిగిలిన ప్లేస్కి ఎగ్స్, ఈ వెజిటబుల్స్, ఈ పల్యం ఏం చెప్తాను ఇవి తినేస్తే అదే ఫ్యాట్ లాస్, అదే వెయిట్ లాస్. ఇదే క్యాలరీస్ డిస్పెండిచర్ అనమాట. ఇదే క్యాలరీస్ని డౌన్ చేసి తినేదన్నమాట. సింపుల్. దీన్ని లేనిపోని ఒకే క్రిటికల్ చేసేసి మీకు కన్ఫ్యూషన్ చేసి చేస్తారు. ఇలా కాకుండా మన ఇంటి ఫుడ్, చపాతీ తింటారా తినండి, క్వాంటిటీ తక్కువ తినండి, సంగటి తింటారా తినండి, దాంతోపాటు ఇట్లా ప్రోటీన్ ఫుడ్ యాడ్ చేసుకోండి. మీరు ఏమైనా నాన్ వెజ్ తింటా ఉన్నారా, అంటే నాన్ వెజిటేరియన్స్ అయితే
ఎగ్, చికెను, ఫిష్ ఇటువంటివి తినండి. ఇన్ కేస్ వెజిటేరియన్ కొంతమంది ఒక వీక్లో 4 days వెజ్ ఉంటారు, 4 days నాన్ వెజ్ ఉంటారు, 2 days వెజ్ ఉంటారు. వాళ్ళు ఏం చేయాలంటే వెజ్ డేలో ఏదన్నా స్ప్రౌట్స్ కానీ గింజలు కానీ ఎస్పెషల్లీ పన్నీర్ తినద్దండి. పన్నీర్ అంత డేంజర్ మీకు ఇంకోటి లేదు. ఊరికే వెజ్కి పన్నీర్ అని ప్రమోట్ చేస్తాను. ఇప్పుడు చూడండి నేను చెప్తాది కావాలంటే మీరు గుర్తుపెట్టుకోండి. వెజిటేరియన్స్కి పన్నీర్ అనేది చాలా హెల్తీ ఫుడ్, చాలా ప్రోటీన్ ఫుడ్ అంటున్నారు కదా. ఇంకొన్ని రోజులు చూడండి ప్రోటీన్ చాలా బ్యాడ్ అనేది మీకు న్యూస్ వస్తుంది, రీసెర్చ్ వస్తుంది. సో అందుకే ప్రోటీన్స్ కోసము పన్నీర్ తినకుండా ఈ గింజలు తినండి. ఇది న్యాచురల్, ఉడకపెట్టుకొని పచ్చిగా మొలకలు తెచ్చుకొని ఇట్లన్నా కానీ వెజిటేరియన్స్ వాళ్ళు అయితే మీ ఫుడ్లో ఇది ఇంక్లూడ్ చేసుకోండి యాజ్ అ ప్రోటీన్ సోర్స్. సో ఇట్లా బ్యాలెన్స్ చేసినారంటే మన ఇండియన్ ఫుడ్ చాలా సూపర్గా ఉంటుంది. మన ఇండియన్ ఫుడ్లో ఏదేది బెస్టో అనేది కంప్లీట్గా లీస్ట్ చేసి మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తే దాన్ని చూస్తే మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. మీకు ఏమైనా హెల్ప్ కావాలి డైట్లో అంటే బేసిక్ డైట్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈ కింద కనబడుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఇది నా పర్సనల్ నెంబరు. దీంట్లో మీరు వాట్సాప్ చేస్తే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. దాని ప్రకారంగా నాకు డీటెయిల్స్ చెప్పారంటే దానికి తగినట్లుగా నేను ఒక బేసిక్ డైట్ ఇస్తాను. చాలా తక్కువ ప్రైస్లో, చాలా మినిమల్ ప్రైస్ ఉంటుంది. మీకు కావాలంటే నన్ను అక్కడ కాంటాక్ట్ చేయండి. కస్టమైజ్డ్ డైట్ కావాలన్నా కాంటాక్ట్ చేయండి. ఎస్పెషల్లీ ఇట్లా బేసిక్ నాలెడ్జ్ అనమాట. ప్రతిసారి కోచ్తోనే, ప్రతిసారి న్యూట్రిషనిస్ట్తోనే చేసే కుదరదు కదా. లైఫ్ లాంగ్ మన హెల్త్ మనం కాపాడుకోవాలంటే ఇటువంటి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. దానికోసము ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో ఇటువంటి రా వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ ఈ వీడియో నాన్ స్టాప్గా చేసిండే ఈ వీడియో మీకు ఏమనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి, మీకు ఏమైనా యూజ్ అవుతుంది అంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను, అప్లోడ్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో. అది మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతాను. అంతవరకు బాయ్. కాంటాక్ట్ చేసేది మర్చిపోకండి.